గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఉద్దేశం ఏమిటి అంటే, ఇజ్రాయెల్ ఈజ్ ఏ టఫ్ కంట్రీ. ఇట్ విల్ నాట్ టాలరేట్ ఎనీథింగ్ దట్ అబ్స్ట్రక్ట్స్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ ఇట్స్ పీపుల్. దట్స్ హౌ ఇట్ ఈస్ యాక్టింగ్. ఇవాళ కాదు, చాలా కాలం నుంచి ఇజ్రాయెల్ అలాగే యాక్ట్ చేస్తుంది. ఆ కారణంగా మాత్రమే ఇజ్రాయెల్ సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు భారత్ సరిగ్గా అదే పద్ధతి అనుసరిస్తుంది. నిన్నటి వరకు పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టుల దాడుల్ని కేవలం టెర్రరిస్టు దాడులుగానే పరిగణించింది. ఇప్పుడు అది కాదు, టెర్రరిస్టు దాడులు కాదు. ఇట్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ దట్ వాజ్ డిక్లేర్డ్ బై ఇండియా. ఈ రోజే భారత ప్రభుత్వం ఈ విషయాన్ని డిక్లేర్ చేసింది. మా దేశంలో టెర్రరిస్టులు అటాక్ చేశారు, మాకు సంబంధం లేదు, మేము అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము అని పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, ఏ దేశం చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎనీ యాక్ట్ ఎగెనిస్ట్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ దోస్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సిటిజన్షిప్, వాళ్ళు విదేశీ పౌరులైనా వాళ్ళు భారతంలో ఉంటే భారతదేశంలో వాళ్ళు భారత పౌరులుగానే వాళ్ళు ట్రీట్ చేయడం, అంటే దే ఆర్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై ఇండియన్ నేషన్. అలాగ కనుక ఎవరైనా దాడులు చేస్తే, ఇకపైన ఏ ఉగ్రవాద సంస్థలు ఇటువంటి దాడులు చేసినా వాటిని ఆయా సంస్థలు పనిచేస్తున్న ప్రాంతంలో ఉన్న దేశాలకే వాటిని అడ్డగట్టారు. ఇట్ మే బీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఫర్ ఈవెన్ బంగ్లాదేశ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ, వాట్ ఎవర్ ది కంట్రీ ఇట్ ఈస్. సో దీంతో ఇప్పుడు పరిస్థితి ఏం మారుతుందంటే, తమ దేశం నుంచి ఎవరైనా ఉగ్రవాదులు భారత్ మీద దాడి చేసే ప్రమాదం ఉందని కానీ, అవకాశం ఉందని కానీ కనుక ఆయా దేశాలు భావిస్తే అవి తక్షణ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అవి తీసుకోకపోతే దానిని భారత్ మీద ప్రకటించిన యుద్ధంగా పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది. బహుశా ఇటువంటి నిర్ణయం ఇప్పటివరకు ఎప్పుడు తీసుకోలేదు. ఎప్పుడు తీసుకున్నా అది తీవ్రవాద చర్య, తీవ్రవాదులు దాడులు చేశారు, వాళ్ళని అరికట్ట వరకే ఉంది. ఇప్పుడు అట్లా కాదు. నౌ ఆఫ్టర్ డిక్లేరింగ్ దిస్, ఈ ప్రకటన చేసిన తర్వాత ఇండియా విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫైట్ అగెన్స్ట్ ఎనీ కంట్రీ దట్ ఈస్ స్పాన్సరింగ్ టెర్రరిజం. తీవ్రవాదుల్ని కానీ తీవ్రవాదాన్ని కానీ సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళకి మద్దతు ఇస్తున్నా, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఏ దేశం పైనైనా మేము దాడులు చేయడానికి రెడీగా ఉన్నాము